అధ్యక్షులైన ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి గారికి, తిరుపతి తిరుమల దేవస్థానం సభ్యులు శ్రీ కృష్ణరాజ్ గారికి, మాడగుషి సంపత్ కుమార్ గారి ప్రాచ్య పరిశోధన సంస్థ మెరీనా క్యాంపస్ కి కన్నడ సాయి పార్టీ ధన్యవాదాలు. చాలా గొప్ప సాహసం. ఈ సందర్భంగా నేను సరదాగా చెప్తున్నాను, ఎవరు ఇందులో విమర్శలకు దిగక్కర్లేదు. ఆయనకు నేను కవి బ్రహ్మ అని పిలుస్తున్నాను. ఎందుకు అంటే కవుల్లో బ్రహ్మని కాదు, కవులను సృష్టించేవాడు కూడా బ్రహ్మే. ఇంతమంది కవులను సృష్టించిన వాడు కవి బ్రహ్మ కాకుండా ఇంకేమవుతాడు? వాళ్ళ అమ్మాయి అబ్బాయి కవిత్వం రాయడం ఓకే, ఇప్పుడు అమ్మాయి చదివింది, మరి ఇంతమంది చేత కవిత్వం రాయించాడు కదా. కాబట్టి ఆయన కవి బ్రహ్మగా నేను గౌరవిస్తున్నాను. ఇందులో సరదాగా మాత్రమే చెప్తున్నాను. ఇలా ఒక్కటి కాదు, రెండు కాదు, వివిధ రంగాల్లో వివిధ శాఖల్లో, అంటే ఒక పరిశోధన కావచ్చు, ఒక పరిశోధన చేయడం కావచ్చు, చేయించడం కావచ్చు, కవిత్వం రాయడం కావచ్చు, రాయించడం కావచ్చు, అంతర్జాతీయ సదస్సుల్లో పత్ర సమర్పణ చేయడం కావచ్చు, పత్ర సమర్పకుల్ని రప్పించి సదస్సులు నిర్వహించడం కావచ్చు, ఏ దేంట్లోనైనా సరే ఆయన అద్వితీయుడుగా ఉన్నాడు అంటే అతిశయోక్తి లేదు. అలాంటి సంపత్ కుమార్ గారికి ఈరోజు ఈ పదవి రావడం, ఆ పదవికి గౌరవంగా నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మాడబూసి సంపత్ కుమార్ గారికి ప్రాచ్య పరిశోధన సంస్థ, సరిగానే చెప్పాను, ఒకసారి చూశాను, ప్రాచ్య పరిశోధన సంస్థ సంచాలకులుగా నియమించారు. అది ఏంటో ఇప్పుడు ఇన్విటేషన్లో చదివాను. అదొక గొప్ప పోస్టు. ఇలాంటి పోస్టులు ఇంకో 100 ఇచ్చినా ఆయనకు తక్కువే. ఎందుకంటే మామూలుగా ఒక నానుడు ఉంటుంది, ఒక పదవి కనుక వరిస్తే, ముఖ్యంగా మొన్న మా సోదరమిత్రులు ద్రావిడ దేశం కృష్ణారావు గారికి 2 పోస్టులు వచ్చాయి. నేను ఆయన చెప్పా, ఆ పోస్టుల వల్ల మీకు గౌరవం రాదండి, మీ వల్ల పోస్టులకు గౌరవం వస్తుంది. అదే ఇప్పుడు సంపత్ కుమార్ గారి సోదరులు సంపత్ కుమార్ గారికి కూడా అన్వయిస్తుంది. ఈ పదవి వల్ల ఆయన గౌరవం కొత్తగా పెరిగేది లేదు. ఆయన చేపట్టడం వల్ల ఆ పదవికి కొత్త గౌరవం పెరుగుతుందని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను. ఎందుకంటే ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. కొంతమంది చేత గురజాడ అప్పారావు నుంచి సంపత్ కుమార్ దాకా ఆ పుస్తకం. అలాగనే మరొకటి ఎవరికి ఇక్కడ దక్కంది, ఒక 25 సంవత్సరాలు అంటే ఒక మెరీనా క్యాంపస్ పరిమితం కాదు, చేపా క్యాంపస్, గిండి క్యాంపస్, తర్మణి క్యాంపస్, ఎగ్మోర్ క్యాంపస్, వీటన్నిటికీ కలిపి ఉన్న ప్రొఫెసర్స్ ఫామ్కి ఆయన అధ్యక్షుడు. అన్నోళ్ళందరూ గొప్పోళ్ళు అన్నదానికి ఒక గొప్ప ఉదాహరణ మా నాన్న. ఇప్పుడు ఒక ఉత్తమ విద్యార్థిగా పత్రికల్లో పనిచేస్తున్నప్పుడు ఒక మంచి జర్నలిస్ట్గా ఇతర ఆయనకి తెలియదు. ఆయనకి తెలిసిందంతా చదువు, సంస్కారమే. సంపత్ అనేది సంపదని గుర్తిస్తుంది. తన విద్యార్థులు కూడా ఒక ఉన్నతమైన స్థాయికి రావాలని ఎప్పుడూ పాటుపడుతూ ఉంటారు. ఆయనది మౌన స్వభావం. పుస్తకము కానీ, మైకు కానీ, పెన్ను కానీ ఉంటే చాలు, ఆయనంతా మాట్లాడే వ్యక్తి మరొకరు లేరు. అమ్మా నాన్న మరియు కుటుంబ సభ్యుల మీద ఉన్న ప్రేమ, అనురాగం, ఆప్యాయత, గౌరవం వలన స్వయాన పెద్ద అక్క పెద్ద కూతుర్ని వివాహం ఆడారు.
మా అమ్మగారు శ్రీమతి మాడభూషి జానకి పుట్టినదే తన మేనమామ కోసమైనట్టు తన మేనమామను వివాహమాడి ఒక ఉన్నతమైన భాగస్వామిగా తన జీవితాన్ని అర్పించి జీవిస్తుంది. వారి ఉన్నతమైన వివాహ బహుమతిగా పుట్టిన పిల్లలమే నేను, మా అన్న మాడభూషి మనీష్. మాడభూషి వెంకటరమణ గారు అన్న మరియు డాక్టర్ కృష్ణమూర్తి గారు గురువు. తన సొంత కొడుకులా భావించి మా నాన్నకి విద్యాభ్యాసముపై ఉన్న ఆసక్తిని గుర్తించి సహాయము చేశారు. సభకు నమస్కారము. మా నాన్న అన్న పదానికి మాట్లాడవలసిందిగా 2 మాటలు మానవుని ఆహ్వానిస్తున్నాం. అందరూ కూడా చక్కగా వాళ్ళు చాలా బాగా రాస్తారు, కవిత్వం రాస్తారు. మరి ఈ సందర్భంలో ఇంకా చేస్తున్నారు, అనువాదాలు చేశారు, అనేక రచనలు చేశారు. తాను రాయటమే కాకుండా తన పిల్లలకు కూడా ఈ తెలుగు శాఖ చరిత్ర సంక్షిప్తంగా తెలియజేసిన పూర్వాధ్యక్షుడు కృష్ణమూర్తి గారికి నమస్కారాలు. మళ్ళీ కొంతసేపు ఆగిన తర్వాత మా వాళ్ళంతా మాట్లాడిన తర్వాత కొన్ని విషయాలు మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని విషయాలైనా చెప్పచ్చు. తెలుగు మహాసభ జరిగే 4 ఏళ్ల క్రితం ఆ సందర్భంగా దాంట్లో వేయాలు ఉన్నాయి. అంటే మానవ జీవితం ఎలా ఉంటుంది ఏమిటి అనేది, ఆ మానవ జీవిత పరిరక్షణ వారు పాల్గొన్నారు. ఆయన వాటిని చదివారు కాబట్టి వాటి గురించి నేను ప్రత్యేకంగా